కొల్లి శారదా హోల్సేల్ కూరగాయల మార్కెట్లోకి సరుకులు కూరగాయలు రైతులను రానివ్వకుండా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొల్లి శారదా మార్కెట్ హోల్సేల్ షాప్ నిర్వాహకులు ప్రవీణ్, బోరుగడ్డ రాజేంద్ర ప్రసాద్, కన్నా, షేక్ అనీఫ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ బొంతపాడు బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన ప్రైవేటు హోల్సేల్ కూరగాయల మార్కెట్ నిర్వాహకులు ఎర్రంశెట్టి సత్యనారాయణ, అతని 16 మంది అనుచరులు మా మార్కెట్లోకి సరుకులు కూరగాయలు రైతులను రానివ్వకుండా చేస్తున్నారని చెప్పారు. సరుకులు కూరగాయలు మా మార్కెట్కు రాకపోతే మా వ్యాపారాలు నడవక మేము చాలా నష్టపోతామని తెలిపారు. కొల్లి శారద కూరగాయల మార్కెట్ బహిరంగ వేలం పాటలో పాల్గొని షాపులను లీజుకు పాట పాడుకున్నామని తెలిపారు. షాపులకు 3 నెలల అడ్వాన్సుగా సుమారు 10 లక్షల రూపాయలు ముందుగానే జీఎన్సీకి చెల్లించామని తెలిపారు. కొల్లి శారదా మార్కెట్ పాత లీజుదారులైన కొంతమంది జీఎంసీ అనుమతులు లేకుండా ప్రైవేట్ హోల్సేల్ కూరగాయల మార్కెట్ నిర్వహిస్తున్నారని తెలిపారు. అయితే మేము స్టార్టింగ్ పాట 68,000కి పాడాము. 68,000కి పాడితే దానికి జిఎస్టీ కలిపి 81,000 కట్టమని చెప్పారు. అప్పట్లో కమిషనర్ గారు 3 నెలలు కట్టమని వెసులుబాటు ఇచ్చారు. దాని తర్వాత అవి ఇన్ టైంలో షాప్స్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. 8 నెలలు అట్లానే పొడుగుగా సాగుతూ ఉన్నాయి. ఇప్పటికీ ప్రైవేట్ మార్కెట్ బయటే ఉంది. కొల్లి శారదా మార్కెట్లోకి ఎవరు వచ్చేసేసి రైతులను రానివ్వట్లేదు. పాత లీజుదారులు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కమిషనర్ దృష్టికి చెప్పారు. కమిషనర్ గారికి ప్రతి గ్రీవెన్స్కి వెళ్ళి మేము కలుస్తున్నాము. వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ప్రతి గ్రీవెన్స్ కలిసినప్పుడల్లా, మొన్న లాస్ట్ గ్రీవెన్స్ కలిసినప్పుడు మీరు అద్దెలు కట్టండి, మా పని మేము చేస్తాం. మీకేం కావాలి? కొల్లి శారదా మార్కెట్ సక్రమంగా నడవాలి. ప్రైవేట్ మార్కెట్ ఎత్తేసేసి వాళ్ళ మార్కెట్ ఎత్తే అవసరం. ప్రవీణ్ కుమార్ అండి. నేను గుంటూరు రాజీవ్ గాంధీ నగర్లో నివాసిని. అయితే నేను కొల్లి శారదా మార్కెట్లో గత 8 నెలల క్రితం ఆక్షన్ ద్వారా, ఓపెన్ ఆక్షన్ ద్వారా నేను పాట పాడి షాపుని లీజు పొందాను. అయితే ఇప్పటి వరకు ఆ షాపుని మాకు ప్రాపర్గా మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. ప్రైవేట్ మార్కెట్ నడిపిస్తున్నారు. ఇది 3 సార్లు ప్రైవేట్ మార్కెట్ తీసేపించిన ఇది 4వ సారి మళ్ళీ ఏర్పాటు చేశారు. ఈ 8 నెలల నుంచి ఈ విధంగా జరుగుతుంది. మేము ఎస్సీ ఎస్టీలో చాలా ఇబ్బంది పడుతున్నాము. గుడ్ విల్ కట్టమని మాకు నోటీసులు వస్తున్నాయి. ఆ అమౌంట్లు కట్టమని నోటీసులు వస్తున్నాయి. జిఎస్టీతో కలిపి 80,000 కట్టాము. 10 లక్షలు 18,000 కట్టాము. ఎంత కట్టారు? 15 నెలలు కట్టాము. 15 నెలలు డబ్బులు కట్టాము.